ఒక విలేజ్ ఇది నౌడూర్ విలేజ్. ఆ నౌడూర్ విలేజ్లో వెస్ట్ గోదావరిలో భీమవరం పక్కన ఒక పద్దాల వెంకమ్మ అనే ఒక ముత్తైదు, ఇప్పుడు సన్యాసమ్మ, బాలనాగమ్మ ఎట్లాగో అట్లాగా పద్దాల వెంకమ్మ గారు అనే ఆమె ఒక ముత్తైదుగా కాలం చేశారు. ఆమె గుడిలో ఇదంతా కళ్యాణ మండపం, హనుమంతుడు, ఈ మొత్తం సూర్యనారాయణ మూర్తి, మొత్తం అందరి గురించి అందరు మునీశ్వరులు ఉన్నారు దీంట్లో. పెద్ద గుడి, చాలా బాగుంది గుడి మాత్రం. పెద్ద కళ్యాణ మండపం, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, మొత్తం గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, అరుంధతీదేవి, వీరబ్రహ్మేంద్ర స్వామి, చూసారా నారద మహాముని, మొత్తం దేవత వశిష్ఠ మహాముని అందరూ మునులందరూ ఉన్నారు. మళ్ళీ పక్కన మహావిష్ణువు యొక్క అవతారాలు ఉన్నాయి. చూసారా ఇవన్నీ మొత్తం విష్ణు అవతారాలు. బలరాముడు, శ్రీకృష్ణ అవతారం, శ్రీరాముడు, పరశురామ, వామన అవతారం, నృసింహ, వరాహి, ఆది వరాహ అవతారం, కూర్మ అవతారం, మత్స్య అవతారం, త్రిమూర్తాత్మకమైన మొత్తం దేవతలందరూ ఉన్నారు చూడండి. దత్తాత్రేయుడే కాదు, మొత్తం సూర్యనారాయణ మూర్తితో సహా అందరూ ఇందులో ఉన్నారు. మొత్తం చాలా బాగుంది దేవాలయం అయితే. అంత పెద్ద ఖాళీ స్థలం. ఆమె ముత్తైదుగా కాలం చేశారు. ఆమె స్టోరీ ఇంకొక రోజు పెడతాను, నేను మొత్తం తెలుసుకొని పెడతాను. చాలా బాగుంది దేవాలయం అయితే. ఆ పక్కన అమ్మవారి గుడి ఉంది. ఈ గుడిలో మొత్తం చాలా మంది ఉన్నారు, చాలామంది దేవతలు ఉన్నారు. ఇక్కడ నటరాజస్వామి ఉన్నాడు. చాలా పెద్ద దేవాలయం, నిజంగా అంత పెద్ద దేవాలయం, అంత నీట్గా ఉంది. ఇక్కడ ప్రతి ప్రోగ్రాము, ప్రతి సెలబ్రేషన్ జరుగుతుంది అన్నమాట. ఏ పండగకైనా ప్రతి సెలబ్రేషన్. ఇక్కడ సీతారాములు ఉన్నారంటే కంపల్సరీ శ్రీరామనవమి. ఇక్కడ ఆ బాబా ఉన్నాడంటే ప్రతి గురువారము జరుగుతాయి, ప్లస్ గురు పౌర్ణమి. చూసారా మొత్తం ప్రతి ప్రోగ్రాము ఇక్కడ జరిగే అవకాశం ఉంది. రాధాకృష్ణుడికి చుట్టూరా కూడా మంచి వాటర్ ఫ్లో అనేది పెట్టారు. ఎంత బాగుందంటే అంత బాగుంది గుడి, చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను మంచి ఇంప్రెషన్ వచ్చింది నాకు, అందంగా గుడిని కట్టొచ్చా అని. నిజంగా గుళ్ళు ఉంటాయి, కానీ పురాతన గుళ్ళు కూడా ఉంటాయి. టెక్నాలజీతో వాళ్ళు అప్పుడే నిర్మించుంటారు. కానీ వీళ్ళు ఎంత నీట్గా అమ్మవారు ఉయ్యాలు కూడా వేశారు. అమ్మవారు ఊగుతూ ఎంత బాగుందంటే నిజంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. నౌడూరు విలేజ్, అది కూడా విలేజే, పక్కన చెరువులే ఉన్నాయి, చేపల చెరువు. అయినా కూడా ఇంత మంచిగా కట్టారు, చాలా బాగుంది. ఇంకా అమ్మవారు ఏమినే పద్దాల వెంకమ్మ అమ్మవారు. గుడి అయితే చాలా పీస్ఫుల్గా, చాలా అందంగా, చాలా నీట్గా ఉంది. పద్దాల వెంకమ్మ, అదేంటి పేరు అట్లా ఉందా అనుకున్నాను నేను. కానీ పద్దాల వెంకమ్మ అమ్మవారు పేరంటాలన్నమాట ఆమె. దుర్గమ్మ గుడి కూడా ఉంది దీంట్లో, కనకదుర్గ గుడి కూడా ఉంది. ఇంకా అందరు దేవతలు ఉన్నారనమాట. సరస్వతీదేవి, ఇంకా అందరు దేవతలు ఉన్నారు, కుమారస్వామి, అందరూ. సబ్స్క్రైబ్.